నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 23, 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 21 నిమిషములకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 24 నిమిషములు. ఈ రోజు తిథి నవమి తిథి తెల్లవారుజామున 5 గంటల 38 నిమిషముల వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పూర్వాషాఢ తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 1 గంట 21 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4 గంటల 47 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 35 నిమిషముల వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4 గంటల 53 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 24 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 33 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 11 గంటల 18 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 58 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 58 నిమిషముల నుంచి 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు సమయ పాలన వల్ల మీరు అంటే టైం పంక్చువాలిటీ ఆనెస్టీ వల్ల మాత్రమే మీరు ముందు విజయాన్ని పొందగలుగుతారు. వాటిని అవలంబించేటట్టుగా వాటిని పాటించే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులకు ఈరోజు చక్కని సమయం కాబట్టి వృధా చేసుకోకండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు ధనాన్ని వెచ్చించే అవకాశము, శుభకార్యాలకు మీకు కావలసిన ధనము ఏదో ఒక మార్గంలో మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక శారీరకంగా మీరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. చింత, మనోవ్యధ, ఒత్తిడి అనేది ఈ రోజు కొంచెం దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు శివాలయానికి దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట అర్చన కానీ అభిషేకం కానీ చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగినది, తెలుపు రంగు వస్త్రాలను ఈరోజు ధరించి ఏదైనా కీలకమైన నిర్ణయం కానీ లేదా ఒక సమస్యను పరిష్కరించుకోవడం కానీ లేదా పని మీద వెళ్ళడం కానీ చేసేటప్పుడు ఈ తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి చేసినట్టయితే ప్రతికూలతకు బదులు అనుకూలతను పొందే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు ప్రొఫెషనల్ లైఫ్లో మీరు గుర్తింపు పొందడము, మీకంటూ ఒక ఐడెంటిటీ రావడము జరుగుతుంది. ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజ్ పెరుగుతుంది. ఆగిపోయిన ఏరియర్స్ ఈరోజు అందుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమందికి అంటే ఇప్పుడు ఇంక్రిమెంట్స్ సమయం కాబట్టి మీరు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే పెట్టుబడులు కనుక పెట్టడం కానీ, లేదు విస్తరణకు కానీ, లేదా కొత్తగా వ్యాపారంలో కానీ రావడానికి ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా చేసినట్టయితే ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. అస్సలు వృధా చేసుకోకండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే చాలా సంతోషకరంగా ఉండబోతోంది. గతంలో ఏవైనా మీకు మాట పట్టింపులు కానీ, విభేదాలు కానీ ఉన్నట్టయితే ఈరోజు సమస్య పోయి అన్యోన్యమైన వాతావరణం కుటుంబంలో కనబడుతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు కూడా చేసేందుకు సూచనలు ఈరోజు మీకు సూచనప్రాయంగా కనబడతాయి. అయితే మీకు చెప్పదగిన అంటే ఆరోగ్యం గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలు కొంతమందికి కనబడుతున్నాయి. అంటే గతంలో మరుగున పడి ఉన్నవి ఇప్పుడు అవి తీవ్రతరాన్ని పొందే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించండి లేదా వినండి. దీంతో పాటుగా గోల్డ్ కలర్ కానీ, కాషాయ రంగు కానీ వస్త్రాలు ధరించి ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలంటే కనుక, నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ రంగు వస్త్రాలు ధరించి తీసుకున్నట్టయితే విజయంతో పాటు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు
పనుల్లో జాగ్రత్తలు పాటించండి. ప్రమాద సూచనలు కనబడుతున్నాయి. కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. చాలా సంయమనం పాటించండి. గతంలో మీరు ఏదైనా తప్పులు చేసి ఉంటే అవి ఈ రోజు బయటపడి ఐటీ దాడుల్లో ఇరుక్కోవడం కానీ, ఉద్యోగాలు పోవడం కానీ, మీరు చేసే ఉద్యోగంలోనే మీ ప్రాంతాల్లోనే మీ స్థానంలోనే అవమానాలు, అపకీర్తి పొందే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇక నుంచైనా గతంలో చేసిన తప్పిదాలు తిరిగి మళ్ళా రిపీట్ చేసే పరిస్థితి తెచ్చుకోకండి. వ్యాపారస్తులకు కొన్ని ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. ఏదైనా ఒప్పందాలు చేసుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విస్తరణకైనా, కొత్తగా రావాలన్నా ఈరోజు చాలా మంచి రోజు. వృధా చేసుకోకండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సమస్యలు, జ్వరాలు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ సోకే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి రుగ్మతలు కానీ, సమస్యలు కానీ తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన దైవారాధన గణపతిని ఈరోజు తప్పనిసరిగా పూజించండి. గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. 5 గరికమాలలు స్వామివారికి సమర్పించండి. మీరు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి మీరు నిర్ణయం తీసుకున్నట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే.